సాధారణంగా మన జీవితంలో గమనించండి, ఏదైనా తప్పులు జరిగితే జరగవా? చెప్పండి, జరుగుతాయి కదా. అంటే చాలామందికి ఏంటంటే తప్పు చేయొద్దు, కరెక్టే, నాకు కూడా తెలుసు తప్పు చేయకూడదు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏ తప్పు చేయకూడదు. కానీ అలా అని తప్పు చేయకుండా ఉన్నామా అంటే అలా లేము. ఖచ్చితంగా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అందుకే మీకు ఆ కాన్ఫరెన్స్లో చెప్పాను, అసలు తప్పు అంటే ఏంటో ఆ రోజు మీకు చెప్పాను. అసలు తప్పు అంటే యేసుని నమ్మకపోవడమే పాపం, ఇంకా వేరే విషయాలు అలాగని మనకు నచ్చినట్టుగా తిరగడం అని కాదు. అందుకే కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో ఏమని రాస్తాడంటే, మనకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది, లేదని చెప్పట్లేదు. అన్ని విషయాలు మనం చేయొచ్చు. బయటికి వెళ్ళి సిగరెట్ తాగొచ్చు, లేకపోతే అబద్ధం ఆడొచ్చు, ఏదైనా చేయొచ్చు. స్వాతంత్రం ఇచ్చాడు. కానీ ఏమంటాడంటే ఒక మాట చెప్తాడు, ఏంటంటే అది నీకు లాభకరం కాదంటాడు. అంటే నీకు లాభకరం కాని దాని కొరకు ఎందుకు? ఇప్పుడు సిగరెట్ తాగి లంగ్స్ పాడు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు అది దేవుడు తప్పంటలేదు, నువ్వు తాగితే తాగు, కానీ నీ లంగ్స్ ఏమవుతాయి? పాడైతే నీకు లాభం కాదు అది. అందుకని స్వాతంత్రం ఉంది కదా అని అన్నీ చేస్తానంటే నీకే నష్టం అన్నాడు. అంతేగాని నేను నిన్ను తప్పుగా పరిగణిస్తాను అనలే. ఎందుకంటే యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపం. ఆయన నమ్మితే పాపం కాదు మిగతావి, కానీ వాటికి క్షమాపణ ఉంది. మిగతావి అలాగని అయ్యగారు మరి మేము పాపం చేయొచ్చా అంటే, ఒకవేళ చేయమని ఏ పాస్టర్ గారు చెప్పరు. చేసినా దానికి ఏముందంటే ఆయన రక్తంలో కడగబడి పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం చాలా కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నాం. అదే విషయాన్ని ఈ శిలువ ధ్యానాల్లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మనకులాగానే పౌలు గారు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఏ విషయంలో అంటే ఈ 7వ అధ్యాయంలో ఇలాగే ఆయనకు కూడా ఉంది, నేను క్రీస్తుని నమ్మాను, తప్పు చేయకూడదు, మరి ఏం చేయాలి? ఎలా? నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడే చేస్తున్నాను. మంచి చేయాలని ఆలోచన ఉంది అందరికీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభుని నమ్మారు. నమ్మిన తర్వాత తప్పు చేయకూడదనే ఉంటుంది. ఎవరికి కూడా కావాలని తప్పు ఎవరు చేయరు. యేసు ప్రభుని నమ్మిన ఏ వ్యక్తి కూడా కావాలని తప్పు చేయరు. కానీ పరిస్థితుల ప్రభావమో, లేకపోతే కొన్నిసార్లు మన టెన్షన్సో, లేకపోతే మన ఇబ్బందులో, మనకి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. అంటే సాతాను కావాలని కొన్నిసార్లు ఇబ్బంది పెట్టి మన ద్వారా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అందుకని అలాగే పౌలు గారి జీవితం కూడా మనలాంటి జీవితమే. ఆయన కూడా యేసయ్యని నమ్మాడు. నమ్మిన తర్వాత చాలా స్ట్రగుల్ అయిపోయాడు. ఎలా? నేను తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, మంచిగా చేయాలనుకుంటున్నాను, కానీ నాలో ఏమొస్తుంది? పొరపాట్లు వస్తున్నాయి. ఇది ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాలేదు. మనకు కూడా మన జీవితంలో ఎందుకని ఎక్కువసార్లు మన జీవితంలో ఓడిపోతూ ఉంటాం, ఎందుకు మన జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఎందుకనంటే చూడండి, మాకు కూడా వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. అప్పుడు 8వ సంవత్సరం వరకు పిల్లలు పుట్టకపోతే మాకు కూడా అరే మేము ఎంత దైవికంగా ఉంటాం. నేను కూడా 40 days ఫాస్టింగ్ ఉండేవాడిని. ఇలా ఉండేవాడిని కదా, ఇలా చేశాం కదా, ఎందుకు పుట్టలేదు అంటే మైండ్లో మనకి ఏదో ఆలోచన పుడతా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం దేవునిలోనే ఉన్నాం కదా, యేసు ప్రభునే నమ్మాం కదా అని కొన్నిసార్లు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు నా బిజినెస్ కూడా ఫెయిల్ అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. అంటే నేను ఏదో తప్పు చేశానేమో, అందుకే ఇలా జరుగుతుందేమో. ఈ మాట ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి కలుగుతుంది. కానీ ఎప్పుడు కూడా నువ్వు నీ ఓటమి విజయం డిసైడ్ చేసేది నీ మైండ్ డిసైడ్ చేస్తుంది. నువ్వు అత్యధిక విజయం పొందాలా, ఓటమిలో నడవాలా అనేది నీ పనులు కాదు డిసైడ్ చేసేది, నీ ఆలోచన డిసైడ్ చేస్తుంది. కాబట్టి నీ ఆలోచనలు ఏమొస్తుందంటే, నీ జీవితం సరిగ్గా లేనప్పుడు ఏమొస్తుందంటే, నేను ఏదో మిస్టేక్ చేశాను, అందుకే ఇలాంటి శిక్షనే అనుభవిస్తున్నాను అనే ఆలోచన సాతాను తీసుకొస్తుంది. అది ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఎంత విజయం కొరకు ప్రయత్నం చేసినా నువ్వు ఓటమి వైపే నడుస్తావు. ఎందుకంటే నీ మైండ్లో ఒకసారి డిసైడ్ అయిన తర్వాత గెలుపు రాదు. అందుకే పౌలు గారు ఆయన కూడా అలా స్ట్రగుల్ అయ్యి
ఆయనకు ఒక ఆన్సర్ దొరికిపోయి చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం ఈరోజు మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివైతే నీకేం లేదు, శిక్షా విధి లేదు. అంటే ఇలా పాస్టర్ గారు ఇలా చెప్తే అయితే మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళి బయటికి వెళ్ళి తప్పులు చేసి వస్తాం అంటారా? నేను చెప్పాను ముందే, ఏ క్రైస్తవుడు మనసు ఒప్పుకోదు తప్పు చేయడానికి, అంగీకరించదు. పరిస్థితులే అలా నడిపిస్తాయేమో కానీ ఏ క్రైస్తవుని మనస్సు పొరపాటు చేసేటప్పుడు కూడా గద్దిస్తూ ఉంటుంది మనస్సు. అందుకని పౌలు గారికి ఒక ఆన్సర్ దొరికింది. ఏంటంటే ఆయన్ని మొత్తానికి శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడింటిని తీసుకెళ్ళి దేంట్లో పెట్టాడంటే ఆయన క్రీస్తునందు పెట్టాడు. క్రీస్తునందు ఉంచేశాడు. కాబట్టి ఇక అది ఏం జరిగినా ఆయన ఏమంటాడంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దయచేసి గమనిద్దాం. చూడండి, మనం ఎప్పుడైనా మిస్టేక్ చేసినప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను. మరి అలా అయితే యేసు ప్రభు ఎందుకు అనుభవించాడు, శిక్ష ఎందుకు అనుభవించాడు సిలువలో? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే మరి నువ్వే శిక్ష అనుభవిస్తే యేసు ప్రభు ఎందుకు అనుభవించాడు? మరి సిలువ ధ్యానాలు ఎందుకు? మరి దయచేసి అంటే ఊరికే మనం మైండే కొన్నిసార్లు మన మైండ్ కూడా మనల్ని మోసం చేస్తుంది. అందుకని పేతురు గారు అంటారు, అందుకే ఆయన పత్రికలో, నీ మనస్సాక్షి చెప్పింది కూడా కరెక్ట్ కాదు, కొన్నిసార్లు కరెక్ట్ కాదు. అందుకే నీ మైండ్ ఏదో చెప్పింది కాబట్టి అది కరెక్ట్ అనుకోవద్దు. వాక్యం ఏం చెప్పిందో అది కరెక్ట్, అంతే. దయచేసి గమనించండి. మనకి కొన్నిసార్లు ఏమంటుందంటే నేను ఈ తప్పు చేశాను కాబట్టి ఇలా ఉన్నాను. తర్వాత ఏమనిపిస్తుంది అంటే నాకు ఇంకా దీని నుంచి బయటపడే అవకాశం లేదనుకుంటాం. అసలు ఇవన్నీ కాదు. యేసు ప్రభుని నమ్మిన ప్రతి వ్యక్తికి ఒక గిఫ్ట్ ఏంటంటే నువ్వు ఏ మిస్టేక్ చేసినా నీకు పాప క్షమాపణ ఉంది. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన రక్తం నిన్ను క్లీన్ చేస్తూనే ఉంటుంది. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. ఏది? మొదటి యోహాను పత్రిక 1:9 వచనం. అది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఎందుకని అంటే మీకు ఒక విషయం చెప్తాను. అంటే చాలామంది అంగీకరించరు, అలా ఎలా అని అంటారు. అది కరెక్ట్. అది ఎలా అంటే ఈ శరీరం ఉన్నంత కాలము మనలోంచి ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఇది విడిచిపెట్టి యేసయ్యతో మహిమ శరీరం ధరించుకున్నాక మనలో మిస్టేక్ ఉండదు. అలా అని కావాలని తప్పు చేయాలని కాదు, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి జరుగుతాయి. జరిగినా నీకేం దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు బదులుగా నేను శిక్ష అనుభవించాను. కాబట్టి యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మేబీ నేను ఇలా మిస్టేక్ చేశాను కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది అనుకోవద్దు. ఎందుకంటే నీ పక్షంగా యేసు ప్రభువారు ఉన్నారు. అందుకే ఆ 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట అంటాడు, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే కొన్నిసార్లు నీ మైండే నీకు విరోధి. నీకు విరోధి ఎవరో కాదు, నీ మైండే నీకు విరోధి. నీ మైండ్ నీకు చెప్తా ఉంటుంది నువ్వు మిస్టేక్ చేసావు. చూడండి, చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే ఎవరో ఏదో అన్నారని కాదు, వాళ్ళ మైండే వాళ్ళకి విరోధి. వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే నీ బ్రతుకు వేస్ట్, నువ్వు ఇంక బ్రతకడం అనవసరం, నీకు ఇంక బ్రతికి ఏం చేస్తావు, ఎవరికి ఏం ఉపయోగం నీ వలన, నువ్వు కూడా ఉపయోగపడవు, ఇలా నీ మైండ్ నీకు చెప్తూ ఉంటుంది. చెప్తేనే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు అందుకే ఏమంటాడంటే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా నీకు విరోధియే లేడు. కానీ నీకు విరోధి ఉన్నాడని చెప్పేది ఎవరు? మరి వాడు ఎవడు? వాడు అనగానే మీకు గుర్తొచ్చేయాలి. వాడు ఎవడు? వాడు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నీకు దేవుడు నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు విరోధి ఎవడు అన్నాడు. నువ్వేమంటున్నావంటే లేదయ్య గారు చాలామంది విరోధులు ఉన్నారు, నా ఆర్థిక పరిస్థితులు నాకు విరోధం, నా అనారోగ్యం నాకు విరోధం, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు, లేకపోతే అది లేదు, లేకపోతే నేను ఈ మిస్టేక్ చేశాను, నా మనసు గద్దిచ్చేస్తుంది. ఇలా రకరకాలుగా విరోధం నువ్వు తెచ్చుకున్నావు, దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఆయన శిలువ కార్యం జరిగిన తర్వాత నీకు విరోధి లేడని చెప్తున్నాడు. నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు విరోధియే లేడు అన్నాడు. నువ్వేమన్నావు? ఉన్నాడు అంటున్నావు. దయచేసి గమనించండి, ఎంత అసలు వాక్యాన్ని మనం ఎక్కడ కూడా దాన్ని సరిగ్గా విభజించి చదువుకోవట్లేదు. దేవుడు స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఏమనంటే నీకు విరోధి లేడంటే నువ్వేమంటావు? లేదు, విరోధం ఉందా అన్నావు.
ఉందా లేదా? దేవుడు నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు విరోధి లేడు అన్నాడు. అంటే మనమేమన్నావు? రోజు మన మైండ్ ఏం చెప్తుంది నీకు? నీ పరిస్థితులు నీ విరోధంగా ఉన్నాయి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు నీ జీవితం ఎలాగుంది, విరోధానికి కావాలని నీ మైండ్లోకి తీసుకొస్తుంది. కానీ దేవునికి ఆ ఉద్దేశం లేదు. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే మన అపరాధములు ఆయన భరించాడు, మన కోసం పాపంగా ఆయన చేయబడ్డాడు. చూడండి, సిలువ అనేది, జాగ్రత్తగా వినండి, సిలువ అనేది నిన్నెప్పుడు కండెమ్ చేయదు. కండెమ్ చేయడం అంటే నిన్ను గద్దించదు, నీ మనస్సాక్షిని గద్దించదు. సిలువ నిన్ను కండెమ్ చేయదు. కానీ సిలువ నీకు ఫర్గివ్నెస్ ఇస్తుంది. సిలువ ఫర్గివ్నెస్ ఇస్తుంది. సిలువ నీకు నీ వాల్యూని పెంచుతుంది. చాలాసార్లు మన వాల్యూ పెరుగుతుంది. సిలువలో ఒకవేళ నువ్వు క్రీస్తునందు ఉన్నావు, సిలువను అంగీకరించిన తర్వాత నీ ద్వారా ఏదైనా మిస్టేక్ జరిగితే నీ మైండ్ నీకేం చెప్తుందంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ లైఫ్ ఎలా ఉందా అని చెప్తుంది. కానీ సిలువ అలా చెప్పట్లేదు. సిలువ ఏం చెప్తుందంటే క్రీస్తు యేసునందు ఉన్నావు కాబట్టి నీకేం లేదు, శిక్షా విధి లేదు. ఇంకేం చెప్తుంది? తండ్రి నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి నీకు ఎవరు లేరు, విరోధియే లేడు. ఇది చెప్పిన తర్వాత కూడా నీకేమైనా చెబితే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ మనస్సాక్షి మాట నువ్వు వినకూడదు. నువ్వెవరి మాట వినాలంటే వాక్యం ఏం చెప్తుందో ఆ మాటలు వినాలి. వాక్యం ఏం చెప్తుందంటే సిలువ నిన్ను కండెమ్ చేయదు. నిన్ను సిలువ నీకు క్షమాపణ ఇస్తుంది, నీ విలువ పెంచుతుంది సిలువ. అందుకే సిలువలో ఎప్పుడు అతిశయిస్తానన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? సిలువ యందే తప్ప మరి దేని యందును నాకు దూరం అవునుగా. చూడండి, గలతీ పత్రికలో ఒక మాట చక్కటి, ఆయన సిలువ గురించి చాలా మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు, అంటే మన లైఫ్ ఎప్పుడు కూడా, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మీరు ఎక్కడ దూరంగా కూర్చోవాలంటే, ఓ పాపి అంటారు చూసారా, అక్కడ దూరంగా కూర్చోండి. నేను ఇక్కడ అలాగను, అమ్మా మీరు పరిశుద్ధులు నీతిమంతులు అని పిలుస్తాను. అలాంటి పిలిచేటప్పుడు ఇంకా దగ్గరగా రావాలి. అంతేగాని పాపి అన్న వాళ్ళ దగ్గరికి ఏమో బాగా వెళ్తారు, ముందుకు వచ్చి కూర్చుంటారు. అంటే పాపి అంటే ఖండించి చెప్పారండి మా అయ్యగారు ప్రసంగం, అలాగే వాళ్ళు ఖండించేశారంటారు. మీ వాళ్ళకన్నా బాగా ఖండిస్తాను ఒకవేళ మీకు అలా కావాలంటే. కానీ యేసయ్య నాకు అలా చెప్పలేదు. కాబట్టి యేసు ప్రభు వారి సువార్త అంటే అసలు ఆ మాటే మీకు అక్కడే అర్థమైపోవాలి. వాక్యం చెప్పే పాస్టర్ గారు సువార్త చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు? సువార్త అంటే ఏంటి? మీ అందరికీ తెలుగు బాగొచ్చు. ఏంటది? మంచి వార్త. మంచి వార్తని నవ్వుతూ చక్కగా చెప్తారు, మంచి వార్తను సంతోషంగా చెప్తారు. కానీ మంచి వార్త అని చెప్పి దాని ముసుగులో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఖండించి చెప్తున్నారు. ఖండించేది మన దగ్గర లేదు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి. దయచేసి సిలువను గూర్చిన వార్త మనకి దేవుని శక్తి. హల్లెలూయా. దయచేసి గమనించండి, పౌలు గారు ఒక స్టేట్మెంట్, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఎంత మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆయనలో మిస్టేక్స్ లేవా అంటే ఉన్నాయి. ఆయనే చెప్పాడు 7వ అధ్యాయంలో, నాలో స్ట్రగుల్ ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాను, కొన్నిసార్లు మంచి చేయాలనుకుంటున్నాను కానీ చెడు చేస్తున్నాను, కానీ దీంట్లోంచి ఎలా బయటపడాలని. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అవన్నీ వదిలేశాడు, మంచి చెడులు పక్కన పెట్టేసి నేను సిలువ యందు అతిశయిస్తూ ఉంటాను. అతిశయించడం అంటే గర్విస్తూ ఉంటాను, లేకపోతే సిలువే దాన్నే ధ్యానించుకుంటూ ఉంటాను. అదే నాకు అతిశయం అంటే నాకు గొప్ప అంటాం కదా, కొంతమంది గొప్పలు చెప్పుకుంటాం అంటారు. గొప్పలు చెప్పుకోవడం అంటే సిలువను గురించి గొప్పలు చెప్పుకుంటా అన్నాడు. అతిశయిస్తా అన్నాడు అంటే నాకు గర్వకారణం అన్నాడు. అంటే మిస్టేక్స్ లేవా అంటే ఉంటాయి, ప్రతి వ్యక్తిలో ఉంటాయి. కానీ నువ్వేం తీర్మానం చేసుకోవాలి? సిలువలో నాకు విలువ ఉంది, సిలువలోనే నేను అతిశయిస్తాను, సిలువలో శక్తి ఉందని చెప్తే, సిలువలో శక్తి ఉందని చెప్తే ఇంకెక్కడో ఎందుకు వెతుక్కుంటావు? సిలువలోనే వెతుక్కో. అందుకే పౌలు గారు ఆయన అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించను, అది నాకు దూరమవునుగాక. అలాంటి తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకుని ఇంకో మాట అన్నాడు, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. అసలు నాకు దాంతో సంబంధమే లేదు అన్నాడు. లోకంతో
నాకు సంబంధమే లేదన్నాడు అని అంటున్నాడు. చూడండి, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు. మన గొడవ అంతా ఇదే. అదేంటి బ్రదర్, ఇలా చేయాలి కదా, అలా చేయాలి కదా, అంగి వేసుకోవాలి కదా, లేకపోతే ఇలా చేయాలి కదా, మన అన్ని ఆచారాలు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, అసలు మీకు తెలియదు, యూదుల్లో సున్నతి అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ పాత నిబంధన అంతా సున్నతి మీద ఆధారపడి ఉంటుంది. అది పెద్ద నిబంధన. అది అసలు సున్నతి లేకపోతే దేవుని దగ్గరికి వస్తే చచ్చిపోతాడు వాడు, మందిరంలోకి వస్తే. అంత డేంజర్ ఆ నిబంధన. అలాంటిదే పౌలు గారు ఏమన్నాడు, సిలువ తర్వాత ఏమైంది, అది సున్నతి పొందుట యందు ఏమీ లేదు, ఒకటి మాత్రం కావాలి. ఏంటది? క్రొత్త సృష్టి అనండి అందరూ, న్యూ క్రియేషన్. అది మాత్రమే కావాలి నీకు. అది ఎందులో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. హల్లెలూయా. మనం ఎవరు? నూతన సృష్టి. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చదివాం కదా, క్రీస్తు యేసునందున్న వారికి 5వ అధ్యాయం తీయండి. అదే కాగా ఎవడైనాను అంటే నువ్వు ఎవడైనా అయి ఉండాలి అంతే. జంతువు కాకుండా మనం ఎవరైనా అయి ఉండాలి. మనుషులు అయి ఉంటే మనం ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల, నీ కులము, నీ గోత్రము, నువ్వు ఉన్నవాడువా, లేనివాడువా, నల్లగున్నావా, తెల్లగున్నావా, ఏ దశస్తుడు, అవన్నీ కాదు. దేవుడికి ఏం కావాలంటే నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టి. అక్కడ ఏమన్నాడు ఇంతకుముందు రెఫరెన్స్, క్రొత్త సృష్టి పొందుటయే నీకు ఇంపార్టెంట్. అది ఎందులో ఉందంటే క్రీస్తు సిలువలో ఉంది. హల్లెలూయా. ఆయన రక్తంలో ఉంది. కాబట్టి అదే ఇంపార్టెంట్. కానీ ఇలా తెల్ల చీర కట్టుకోవాలి, నల్ల ప్యాంట్ వేసుకోవాలి, ఈ కాదు. కొంతమంది అలాగని అది తప్పు కాదు. తెల్ల డ్రెస్ వేసుకోవాలంటే అందరూ తెల్ల డ్రెస్ వేసుకురండి, తప్పే ఉంది. డ్రెస్ని బట్టి ఏమి లేదు, డ్రెస్లో ఏమి లేదు. అందరు నల్ల వేసుకొస్తారు, నల్ల వేసుకురండి, నేను కూడా వేసుకొస్తాను. ఏమున్నది ఇప్పుడు అందులో? ఏమున్నది? డ్రెస్లో ఏం లేదు. ఎందులో ఉంది? కొత్త సృష్టి పొందాలి నువ్వు. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అది ఇంపార్టెంట్. అందుకే అంత పెద్ద నిబంధన ఏంటది? సున్నతి అనే నిబంధన కూడా కొట్టిపాడేశాడు పౌలు గారు. ఏమన్నాడంటే అది పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. అంటే అంత పెద్ద నిబంధనని తీసి పక్కన పెట్టేశాడు. మనం చిన్న చిన్న ఆచారాలకి పట్టించుకుంటాం. ఈ చర్చిలోనండి అది లేదు, అందుకే ఈ చర్చికి రాను నేను అంటారు కొంతమంది. ఏం కావాలి నీకు చెప్పండి, నేను పెట్టేస్తాను. మరి అంతే. మరి నాకేమీ లేదు, మీకేమైనా ఉంటే చెప్పండి, పెట్టేస్తాను. ఒక రామంతపూర్లో చర్చికి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ వాక్యం చెప్తుంటే ఒక సిస్టర్ ఆ సిస్టర్ని లోపలికి రావద్దన్నారంట. ఎందుకనంటే ఆమె బొట్టు పెట్టుకుని వచ్చింది. అప్పుడే ఇంకా నమ్ముకుంటుంది అనమాట, ఇంకా నమ్ముకోలేదు, యేసయ్య వాక్యం ఏంటుంది అంటే ఆమె రావద్దన్నారంట. అప్పుడు నేను వాక్యంలో చెప్పాను ఏమనంటే, అమ్మ అక్కడ కావాలంటే ఒక కుంకుమ బొట్టి ఏమంటారు దాన్ని, కుంకుమ డబ్బా, అది నేను కొనిస్తానమ్మా, ఆ గుమ్మం దగ్గర పెట్టండి, పోనీ ఆ చర్చి బయట పెట్టండి, ఒకవేళ ఎవరికైనా పెట్టుకొని రావాలనిపిస్తే పెట్టుకుని రండి అమ్మా నన్ను. ఇప్పుడు ఇందులో ఏముంది, నాకేం పోయింది ఇప్పుడు? అది నన్నేం చేస్తుంది, లేకపోతే ఆవిడకి ఏమైనా ఉపయోగమా? ఆవిడకి ఏమో అలా కొంతమందికి ఉంటుంది పెట్టుకోవాలని, పెట్టుకోవద్దంటే పెట్టుకోక మాని. ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు సున్నతికే దిక్కులేదు. సున్నతి పెద్ద నిబంధన, దేవుని అసలైన నిబంధన అంటే అదే సున్నతే. దాన్నే పౌలు గారు తీసి అలా పెట్టేశాడు అంతే, ఒక చిత్తు కాగితంలాగా పెట్టేశాడు. ఏమన్నాడంటే సున్నతి పొందుట యందు ఏమి లేదు, పొందకపోవుట యందు ఏమి లేదు, కొత్త సృష్టి అవ్వడమే మెయిన్. అది ఎందులో అవుతుందంటే సిలువ రక్తంలో కడగబడిన మరుక్షణమే నువ్వు నూతన సృష్టి. అక్కడి నుంచి నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. దానికి చాలా చాలా ప్రశ్నలు ఈ రోజుల్లో. మొన్న ఎవరో యూట్యూబ్లో ఒకటి చూశాను నేను. చూస్తే ఒక పాస్టర్ అమ్మ, ఆమె పేరు ఏమో ఉంది, ఆమెను అడిగారంట. ఏమనంటే, అయ్యా పాత నిబంధనలో చెప్పులు వేసుకు రావద్దన్నారు కదా, మరి మీరు ఏంటి ఏకంగా చెప్పులు వేసుకుని స్టేజ్ మీద ఎక్కి వాక్యం చెప్తున్నారని అడిగారంట. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, పాత నిబంధనలో యెరూషలేము దేవాలయం ఉండేది, ఇప్పుడు నా హృదయమే దేవాలయం, అందుకే చెప్పులు వేసుకుని వచ్చారన్నదట. హృదయమే దేవాలయం. అందుకే కొంతమంది అన్నీ గమనిస్తూ ఉంటారు. అందుకని అవన్నీ అవసరం లేదు, నీ కొత్త సృష్టి అవ్వడం మెయిన్. హల్లెలూయా.
హల్లెలూయా. కొత్త సృష్టి యేసు ప్రభు రక్తం ద్వారా, ఆయన సిలువ కార్యం ద్వారా జరుగుతుంది. అది ఒక్కటే ఇంపార్టెంట్. సున్నతి పొందావా పొందలేదా అది కాదు నీకు కావాల్సింది. అందుకే ఆచారాలన్నీ మనం కల్పించుకున్నాం. వాటిని చేస్తే చేయండి, తప్పేం లేదు. మన భారతదేశ ఉంటుంది, మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, మనకి అక్కడ ఏముంటుంది, ఇక్కడ రైట్ హ్యాండ్ ఏదో ఉంటుంది. అలాగా అంటే అక్కడికి వెళ్ళి ఎలా చేస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం, మనం పెళ్ళికి ఏం చేస్తాం, మంగళసూత్రం కడతాం, తాళి కడతాం. ఇప్పుడు కట్టనా అంటే కట్టక మాని. ఇప్పుడు అమెరికా వాళ్ళు అంటే వాళ్ళు పెళ్ళి ఏంటి, ఉంగరం మార్చుకుంటారు, అదే ఉంగరం మార్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టు. మనకేంటి అది ఎంగేజ్మెంట్ మనకి, అవును కదా. అందుకని మన సాంప్రదాయాలే మనకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ చేశారు కాబట్టి అలాగే చేస్తానంటే అక్కడికి వెళ్ళి ఉండు, మరి ఇక్కడ ఎందుకు మరి. ఒక్కొక్కరికి ఎంత చేదస్తం అంటే మన అవన్నీ వద్దు. యేసయ్యని నువ్వు ఆయన సిలువని నమ్మి ఆయనతో బ్రతుకు చాలు. అందుకే పౌలు ఒక దగ్గర అంటాడు ఏమనంటే, యూదులకి యూదుడిని అయిపోయాను, గ్రీసు దేశస్తుడిలాగా మారిపోయాను. వాడు గుండు కొట్టించుకోమంటాడు, గుండు కొట్టించుకుంటే నేను నమ్ముతాను అంటాడు. అయితే నడు అని కొట్టించేసుకున్నాడు గుండె. ఏం పెద్ద విషయాలు కాదవి. చూడండి, కొంతమంది మన రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు గుణదలు వెళ్ళండి, గుణదలు వెళ్తే కొట్టించేస్తారు. అందుకని పెద్ద విషయాలు కాదవి. కొట్టించుకో, చక్కగా హాయిగా ఉంటుంది, సమ్మర్లో చల్లగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు. అయితే ఇప్పుడు అలాగ అనుకోవాలి. అంతేగాని వీడు గుండు కొట్టించుకున్నాడు, వీడిని చర్చికి రానివ్వకూడదు, లేకపోతే వీడు కొట్టించుకోలేదు, అవన్నీ వద్దు మనకి. కొట్టించుకునేవాడు దేవుని కొరకు. అందుకే పౌలు అన్నాడు, తినేవాడు దేవుని కొరకే తింటాడు, తిన్నాడు దేవుని కొరకే తినడు, అంతే. ఇవన్నీ అవసరం లేదు నీకు. కొత్త సృష్టి అయ్యావా లేదా, ఆయన ఎప్పుడైతే కొత్త సృష్టిగా మార్చబడ్డావో నీ విలువను పెంచుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ విలువ రోజు రోజుకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. చూడండి, బంగారం అప్పుడు ఎంత, మనకు తెలిసిన రోజుల్లో ఎంతమ్మా, ఒక తులం ఎంత అప్పుడు 4,000 6,000 అలా ఉండేది, అంతేనా. ఇప్పుడు ఎంత, 80,000 400 అంట, అదిగా 400. మరి ఇప్పుడు 80,000. వాల్యూ పెరిగిందా తగ్గిందా? ఆఫ్టర్ ఆల్ దేవుడిచ్చిన భూమిలో ఇచ్చిన బంగారానికే రేటు పెరిగితే ఆయన పోలికలో ఉన్న నీకు విలువ పెరగదా? హల్లెలూయా. నీ విలువ పెరగదా? నువ్వు దేవుని పోలిక. ఎవరైనా అంటారేమో అని చూస్తూ ఉంటాను, పిల్లలు పుట్టగానే నాకు దేవుని పోలిక పుట్టింది అంటారు అనుకుంటాను. అలాగనరు. మేనమామ పోలిక, మా అమ్మమ్మ పోలిక, వీడి ఏళ్ళు మా అమ్మ ఏళ్ళే అంటే ఆయనకి కోపం వస్తుంది. అంటే మా అమ్మది ఏమి రాలేదా అంటాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ? దేవుని పోలిక పుట్టింది అని అనరు ఎవరు. దేవుని పోలిక, నీకు పుట్టిన పిల్లలు ఎవరంటే దేవుని పోలిక. నువ్వెవరు అంటే దేవుని పోలిక. అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి, నేను దేవుని పోలిక అనుకోవాలి. అంతేగాని ఎవడో ఏదో అంటాడు, ఏమని, నల్లగున్నావు నువ్వు, అసలు ఏం బాగాలేదా అంటే వెళ్ళి ఏడుస్తూ ఉంటావు. అద్దంలో అస్తమానం చూసుకుని ఆ ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దేస్తూ ఉంటే ఎన్ని కిలోలు రుద్దిరా అలాగే ఉంటావు. అందుకే ఎప్పుడు కూడా ఎవరో ఏదో స్టేట్మెంట్ కాదు, నువ్వెవరివి. యేసు చెప్పాడు, యేసయ్య నువ్వు నా పోలిక, నువ్వు కొత్త సృష్టి అని రాశాడు అక్కడ. న్యూ క్రియేషన్. నీ విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. రోజు రోజుకి నీ విలువ పెరుగుతుంది, తగ్గదు ఎప్పుడు. ఎందుకంటే క్రీస్తు నందు ఉన్నావు. నువ్వు ఎవరిలో ఉన్నావు? క్రీస్తు నందు ఉన్నావు. తండ్రి నీ పక్షంగా ఉన్నాడు. దయచేసి చూడండి, మీకు 2-3 ఉదాహరణలు చెప్పి నేను ముగిచ్చేస్తా. పేతురు గారు యేసయ్యని నమ్ముకున్నాడు, యేసయ్యతో అన్నీ తిరిగాడు, అన్నీ చేశాడు. ఆయన సిలువు దగ్గర వచ్చేసరికి ఏమన్నాడు? నిన్ను నేను ఎరుగను అన్నాడు. ఆ సిలువు దగ్గర అబద్ధం ఆడేశాడు. ఎన్నిసార్లు? అసలు వాక్యంలో ఉంటుంది, నన్ను ఎరుగనంటే నేను తండ్రి దగ్గర ఏమంటాను అన్నాడు, నిన్ను కూడా ఎరగను అంటాడు. కానీ అదంతా యూదులకి చెప్పాడు, మనకు కాదు. యేసయ్య ఒరిజినల్ ప్రేమ మీకు అర్థం కాలే. అసలు వాక్యంలో ఏం చెప్పాడు? నన్ను ఎరగనంటే నేను కూడా మిమ్మల్ని దేవుని దగ్గర ఎరగను అంటాడు. కానీ అలాగ అన్నాడా? అలాగ అనలేదు. అనకపోగా సిలువ దగ్గర ఉన్న వ్యక్తిలో ఎంత విలువ పెరుగుతుందంటే మీరు గమనించండి. అబద్ధం ఆడాడు 3 సార్లు. అబద్ధం ఆడితే యేసయ్య ఇలా చూశాడు, చూడగానే పశ్చాత్తాపడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి, ఆయన 3వ రోజున లేచాడు. లేచిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం.
ఇప్పుడు అబద్ధం ఆడినోడు విలువ తగ్గాలా పెరగాల? తగ్గాలి, నిజానికైతే తగ్గాలి. కానీ ఆయన విలువని ఎలా పెంచాడు చూడండి. మీరు వెళ్ళి యేసయ్య ఆ పునరుద్ధరణ అయ్యాక కొంతమంది వచ్చారు, వస్తే వాళ్ళకి చెప్తున్నాడు ఏమని, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళిచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ. ఇప్పుడు ఆయన శిష్యుల్లో పేతురు లేడా? మరి ఎందుకు స్పెసిఫిక్గా ఆయన శిష్యులతోనూ? పేతురు కూడా ఎవరు? ఆయన శిష్యుడే. కానీ అక్కడ చూడండి మీరు, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ. ఎందుకని? పేతురు ఆల్రెడీ ఖండమైపోయాడు. మైండ్లో ఏమనుకుంటాడంటే యేసయ్య నన్ను శిక్షించేస్తాడు, యేసయ్యకి నన్ను దగ్గరికి రానివాడు, యేసయ్యకి నేనంటే చాలా కోపం, ఎందుకంటే 3 సార్లు బొంకాను కాబట్టి నా జీవితం ఇక ఫెయిల్ అయిపోయింది, నా జీవితం ఇంకా యేసయ్య నన్ను దగ్గరికి రానివాడు అనుకున్నాడు. కానీ చాలా విలువ పెంచేశాడు చూడండి. శిష్యుల పేర్లు చెప్పలేదు ఆయన. ఈయన కూడా శిష్యుడే, కానీ శిష్యులతోనూ ప్రత్యేకంగా పేతురుతో చెప్పండి నేను లేచానని. హల్లెలూయా. పేతురు అంతేనా? పేతురికి చెప్పండి నేను వచ్చి 4 తంతానని అన్నాడా? ఎన్ని రొట్టెలు తీసుకెళ్ళాడు ఇంటికి. వాళ్ళ అత్తగారికి బాగోకపోతే నేను బాగు చేయలేదా? ట్యాక్స్ కడతాకి డబ్బులు లేకపోతే నేను ట్యాక్స్కి డబ్బులు కట్టలేదా? నేను తెలియదు అంటాడా? అన్నాడా? చెప్పండి. ఏమనలేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయనకి ప్రత్యేకంగా పేతురుతో చెప్పమన్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పారు. అంటే విలువ పెరిగిందా తగ్గిందా? అలాగని అబద్ధం ఆడటం కరెక్టా అంటే కరెక్ట్ కాదు. కానీ పరిస్థితులు కొన్నిసార్లు మనతో కొన్ని మిస్టేక్స్ చేయిస్తాయి. చేయించినంత మాత్రాన నువ్వేం భయపడని అవసరం లేదు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, విలువ పెరిగింది పేతురు గారి విలువ. చూడండి, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన శిష్యులే. తోమా విషయంలో ఒకసారి గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుంచి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 26 వచనం నుంచి. ఎందుకంటే తోమా కూడా ఎన్నో అద్భుతాలు చూశాడు, ఎన్నో యేసయ్యతో కలిసి తిరిగాడు, అన్నీ చేశారు వీళ్ళు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడు చూడండి, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు వచనంలో ఏముంటుందంటే యేసయ్య గాయములు చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు ఈయన. ఇప్పుడు అలాంటి వ్యక్తికి అక్కడ రాశాడు చూడండి, ఏమన్నాడు ఈయన? ఆ శిష్యులందరూ మేము ప్రభువుని చూచితమని చెప్పగా నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత మనలాంటి వాళ్ళకి అయితే ఎలా ఉంటుంది? కాలిపోద్ది. అవునా? కాలిపోద్ది. కానీ యేసయ్య మనసు చూడండి, ఆయన ఎందున్న వారికి ఏ శిక్ష లేదు. నెక్స్ట్ వచ్చిన కింద ఏమన్నాడంటే సమాధానము కలుగునుగాక నేను, మీకు సమాధానము కలుగునుగాక నేను. మీకు అన్న ఆ వర్డ్లో తోమా ఉన్నాడా లేదా? అసలు అక్కడ నేనైతే ఏముందనంటే తోమాకు తప్ప మీ అందరికీ సమాధానం కలుగునుగాక అందును. అంతే మరి అదే కదా, తోమాకు తప్ప మీ అందరికీ సమాధానం కలుగునుగాక అందును. కానీ ఏమన్నాడు యేసయ్య? మీకు సమాధానం. అందులో తోమా అన్నాడు. ఏ వ్యక్తి అయినా నీ గుర్తుల్లో వేలు పెట్టి నీ పక్కలో చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మనన్నాడు. ఆయనకి ఏమిచ్చాడు? అంటే విలువ పెరిగిందా తగ్గిందా? హల్లెలూయా. అలా అని తప్పులు చేయమని కాదు, కానీ ఎప్పుడైనా మన జీవితంలో మిస్టేక్ జరిగితే కంగారు పడిపోవద్దు, గాబరా పడిపోవద్దు. యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. తండ్రి నీ పక్షముగా ఉన్నాడు. దయచేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, ఆ సిలువ కార్యంలో సిలువకి ఎంత విలువ ఉందంటే, ఎంత అది క్షమిస్తుందంటే మీరు గమనించండి. ఒక దొంగ, ఆ పక్కన ఒక దొంగ, ఈ పక్కన ఒక దొంగని సిలువేశారు. వేస్తే ఆ లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం చదవండి. మనకైతే ఒక దొంగ చెప్తున్నాడు, మనకైతే ఇదేంటి? సిలువ అనేది న్యాయమే కానీ చెప్పి ఆయనను చూచి యేసు
నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే యేసుప్రభు ఏమనాలి? ఎందుకురా నేను జ్ఞాపకం చేసుకోవాలి? ఎన్ని దొంగతనాలు చేసావు, ఎంతమందిని చంపేశావు అనాలి. కానీ యేసుప్రభు వారు ఏమన్నారు చూడండి, ఆయన మాట అంటే ఆయన ఒక దొంగ విలువ పెరిగిపోయింది. ఆ క్షణం, ఒక్క క్షణంలో ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎన్నో మిస్టేక్ చేశాడు. కానీ యేసు క్రీస్తులోనికి వచ్చాడో లేదో ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా శిక్షకి అర్హుడు ఈ వ్యక్తి, ఎలిజిబుల్ కాదు పరలోక రాజ్యానికి. ఎందుకంటే మారు మనసు లేదు. అప్పటికప్పుడే యేసయ్యను చూసి నిర్ణయం చేసుకున్నాడు ఏంటంటే, ఈ వ్యక్తిని నమ్మితే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను అని జస్ట్ అప్పటికప్పుడే నమ్మాడు. నమ్మి యేసు క్రీస్తులోనికి వచ్చాడు. యేసు క్రీస్తులోనికి వస్తే మీరు చాలామంది చాలాసార్లు చాలామంది చెప్తూ ఉంటారు, బాప్తిసం తీసుకోవాలి. కరెక్టే, మంచిదే, మనం అన్నీ బాగుంటే బాప్తిసం తీసుకుంటాం. ఇప్పుడు ఆ వ్యక్తికి బాప్తిసం తీసుకునే టైం ఉందా? కొన్నిసార్లు చూడండి, ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, పాస్టర్ గారు ఎవరైనా కూర్చుని ఒక అన్యుడికి సువార్త చెప్పారు. సువార్త చెప్పిన తర్వాత సువార్త విన్నాడు, యేసయ్యను అంగీకరించాడు, ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకుందాం. వాడికి మరి ఏంటి ఆ సంగతి? వెళ్ళడా పరలోక రాజ్యం? వెళ్తాడు. ఎందుకంటే ఆ అవకాశం లేదు. అవకాశం ఉండి తీసుకోకపోతే అది వేరే విషయం. మనకి అవకాశం ఉండి కూడా మనం ఏం చేస్తామంటే పెళ్ళికి తీసుకుంటాం బాప్తిసం. నేను కూడా అలాగే తీసుకున్నాను, అందుకే చెప్తాను. నేను కూడా పెళ్ళికే తీసుకున్నాను, అందుకే చెప్తున్నాను మీకు. దయచేసి గమనించండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అసలు ఎక్కడైనా శిక్షణ గురించి మాట్లాడా? ఇప్పుడు దొంగ విలువ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయనతో శిష్యులు ఇంకెక్కడికి వెళ్ళలేదు, కానీ ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పరదైస్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దొంగ విలువ పెరిగిపోయిందే లేనిదే మనం ఆయన నూతన సృష్టి. మనం అనేక సంవత్సరాలు అయింది మనం ఆయన రక్తంలో కడగబడి. రోజు రోజుకి నీ విలువ పెరుగుతుంది. కానీ నీ విలువ పెరగకుండా చేసేది ఏంటంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏమనంటే నువ్వు ఎలిజిబుల్ కాదు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ లైఫ్ ఇలా ఉంది, కాబట్టి నువ్వు ఎలిజిబుల్ కాదు, నీ జీవితం ఇలాగే ఉంటుంది, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, ఇలా చెప్తూ ఉంటుంది. నువ్వు దాని మాటలు వినకూడదు. నువ్వేమనాలంటే, నేను యేసు క్రీస్తునందున్నాను, తండ్రి నా పక్షముగా ఉండగా నాకు విరోధి లేడు. విరోధి నీ ముందుకు తీసుకొస్తా సాతాను. ఏం విరోధి? పేదరికం అదొక విరోధి, అనారోగ్యం ఒక విరోధి, అసమాధానం ఒక విరోధి తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుంది. నువ్వేం చెప్పాలి? తండ్రి నా పక్షంగా ఉన్నాడు, నీ ఆటలు సాగవు అని చెప్పాలి. ఏమనాలి? నీ ఆటలు సాగవు. ఎందుకంటే తండ్రి నా పక్షంగా ఉండగా నాకు విరోధి లేడు. నువ్వేంటి కొత్తగా చెప్తున్నావు విరోధి? ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఎవరు మరి? మర్చిపోయారు మళ్ళీ. వాడికి పేరు అదే, వాడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అలాగ ఉన్నావు, నీ పని ఇలాగ అయిపోయింది, నువ్వు అలాగే అయిపోయింది. ఇది అన్నీ చెప్పేది వాడే. యేసయ్య చెప్పేది ఒకటే, నువ్వు నా యందున్నావా, నీకు శిక్షా విధి లేదు, ఎందుకంటే నీ శిక్ష నేను భరించాను. అలాగే తండ్రి చెప్పే మాట ఏంటంటే, నేను నీ పక్షమున ఉండగా నీకు విరోధి లేడు. హల్లెలూయా. ఆయన విరోధి లేడని 2000 సంవత్సరాలు ఆయన చెప్పి, కానీ లేదండి ఉన్నారండి. మరి నిన్ను ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఇంకెవరు బాగు చేస్తారు చెప్పండి? తండ్రే చెప్తున్నాడు, నీకు విరోధి లేడమ్మా, నేను నీ పక్షంగా ఉన్నానని చెప్తుంటే, లేదండి ఉన్నారు. ఇక అలా అన్నవాళ్ళు ఏం చేయాలంటే గోను సంచులు కట్టి సముద్రంలో ఏలాడి తీసేయాలి. ఇంక అంతగానే ఏం చేస్తాం మరి? దేవుడు చెప్తున్నాడు నీకు విరోధి లేదంటే, ఉన్నాడంటే ఇంక నేను ఏం చెప్పాలి? అందుకే యేసు ప్రభు సిలువని అంటాడు పౌలు. ఏమనంటే, వ్యర్థం చేయొద్దు ఆయన కృపని నిష్ప్రయోజనం చేయొద్దు అంటాడు. ఇంకో దగ్గర సిలువను వ్యర్థం చేయొద్దు అంటాడు, సిలువనే వ్యర్థం చేయొద్దు అంటాడు. సిలువ వ్యర్థం చేసేది ఎవరంటే, నాకు విరోధి ఉన్నాడని చెప్పేవాడు. తండ్రి నీకు చెప్తున్నాడు విరోధి లేడు అన్నాడు. క్రీస్తు యేసునందు ఉంటే, నా కుమారుడిలో ఉంటే నీకు శిక్షావిధి లేదన్నాడు. శిక్ష ఉంది అని చెప్పేవాడు విరోధి. వాడే సిలువని వ్యర్థం చేసేవాడు. సిలువని వ్యర్థం చేసేవాడు ఎవరంటే, తప్పంటే మీరు ఏదో అనుకుంటారు, తప్పంటే ఏంటంటే ఆయన సిలువని వ్యర్థం చేయడమే తప్పు. సిలువని ఎలా వ్యర్థం చేస్తున్నామంటే, దేవుడు విరోధి లేదంటే ఉన్నాడు అన్నావు, దేవుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదంటే శిక్ష ఉందని నాకు అంటున్నావు.
అన్నవాన అంటే నువ్వు సిలువని వ్యర్థం చేస్తున్నావు. ఈ రాత్రి దయచేసి మేబీ సాతానో నీ మనస్సాక్షో లేకపోతే నీ బంధువులో నీ మిత్రుల్లో నీ కొలీగ్సో ఎవరో ఒకళ్ళు నీకు విరోధం ఉంది, లేకపోతే నీ జీవితంలో ఈ కార్యం జరగలేదు, ఇదొక విరోధి అని అలా చూపిస్తూ ఉంటుంది సైతాన్. చూపిస్తూ ఉంటే నువ్వు చెప్పాలి, నేను యేసుక్రీస్తునందున్నాను, నాకు ఏ శిక్ష విధి లేదు, తండ్రి నా పక్షంగా ఉన్నాడు, నాకు విరోధే లేడు అని చెప్పండి. చెప్పడం ప్రారంభించండి. కొన్ని రోజులకి మీ వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం యేసయ్యకి. హల్లెలూయా. ఈ రాత్రి చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, యేసుక్రీస్తునందున్నాను, నాకు ఏ శిక్షా విధి లేదు, కాబట్టి తండ్రి నా పక్షముగా ఉన్నాడు, కాబట్టి నాకు విరోధే లేడు. ఈ రాత్రి నువ్వు అనేక సమస్యలతో వచ్చి ఉండొచ్చు, అవన్నీ నీకు విరోధంగా నీకు కనబడుతూ ఉండొచ్చు, కానీ ఈ సువర్తమానం ఈ రాత్రి విన్నావు ఏంటంటే నీకు విరోధియే లేడు, తండ్రి నీ పక్షంగా ఉన్నాడు కాబట్టి.